మరొక సమయంలో వాక్యంలోకి వెళ్దాం. 2 కొరింథీయులు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, 9వ అధ్యాయము, 9వ అధ్యాయము. ఒకసారి మొదటి 2 వచనాలు చదువుతాం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరిట రాయుటకు నాకు అగత్యము లేదు. నీ మనస్సు సిద్ధమై ఉన్న దానిని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి ఎవరు సిద్ధపడ్డారు? అక్కయ్య సిద్ధపడినారని తెలిసి నేను మిమ్మును గురించి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మును గురించిన మా అతిశయము మీ విషయంలో వ్యర్థము కాకుండా ఉండునట్టు మేము చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై మీ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడిన ఎడల ఒకవేళ మాసిదోనియ వారెవరైనను మాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల మీరు నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము. మీరును సిగ్గుపరచబడుదురని ఇంకా చెప్పనేలా. కావున లోబడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసికితనముగా ఇవ్వక పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మా యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. మహోన్నత మహాగణుడ సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఎత్తబడించిన వాక్యాన్ని దీవించండి. వాక్యంలోని మర్మం చేటుపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుదాం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య గురించి మీ పేర రాయుటకు నాకు అగత్యము లేదు. దేవునికి స్తోత్రం. చాలండి. అయితే ఇక్కడ పౌలు గారు 9వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటున్నారు? నేను ఈ లేఖను రాస్తున్నాను అంటే కనుక దేర్ ఈజ్ అ పర్పస్. ఒక లెటర్ రాస్తున్నానంటే కారణము లేకుండా ఉత్తరము రాయటము లేదు. ఒక కారణము ఉన్నది. ఏంటా కారణము? ఈ రోజున మనం అందరం ఈ రోజున ఆరాధనలో కూడుకున్నామంటే అందుకు కూడా అర్థం ఉన్నది. ఎందుకు కూడుకున్నాము అని. అవునండి. దేవుని ఆరాధించుటకు. అలనాడు యేసుక్రీస్తు జన్మించినప్పుడు 3 జ్ఞానులు తూర్పు దేశము నుండి బయలుదేరినారంటే అందుకు కారణం ఎవరు? పరిశుద్ధుడైనటువంటి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినాడని అక్కడ నక్షత్రాన్ని చూసి వారు తెలుసుకున్నారు గనక కదలాలి అన్నటువంటి ప్రేరేపణ వాళ్ళకు వచ్చింది. హల్లెలూయా. గొల్లలకి ఆ ప్రేరేపణ కలిగించినది ఎవరు అంటే దేవుని యొక్క దూత. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా
ఒకరి చేత ప్రేరేపింపబడుచున్నాము అని అంటే గనక దేర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆన్ దేర్ షోల్డర్స్. హల్లెలూయా. మనము ఒకరి చేత కదిలింపబడుతున్నామంటే ఒకరి మీద ఉన్నటువంటి బరువు బాధ్యతలు బట్టి, వారి భుజముల మీద రాజ్యభారము ఉన్నది అనేసి మనం ఎలాగైతే యెషయా 7వ అధ్యాయంలో చదువుతామో ఏంటండి, ఆ యొక్క రాజ్యభారమును బట్టి ఇక్కడ పౌలు గారు లేఖ రాస్తున్నారు, నాకు కూడా ఒక బాధ్యత ఉన్నది. ఏమున్నది? ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను బట్టి నేను అతిశయపడట్లా. మనము ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి పౌలు గారితో మనం పోల్చుకోలేము, కానీ చిన్నటువంటి పరిచారకులతో పోల్చుకుంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని మనం చెప్పుకొని డబ్బాలు కొట్టుకొని తిరిగేటువంటి రకాలం మనం. ఈ రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా అండి, హైదరాబాద్ మహానగరంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? ఒక లేడీ వచ్చింది, లేడీ యేసు అంట. ఎవరండి? లేడీ యేసు, లేడీ క్రీస్తు అంట. యూట్యూబ్లో వెతకండి, లేడీ క్రీస్తు అనేసి అని వెతకండి. తను ఎలా చెప్తున్నది అంటే కనుక దేవుని యొక్క నడిపింపు వేరు, ఆమె సొంత నడిపింపు ఉన్నది. అరే నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, రండి నేను మీ గురించి విజ్ఞాపన చేస్తా అన్నది వేరు. కానీ ఆమె చేసేటి అన్నీ ఎలా ఉన్నాయి? మీరు నన్ను మయంపరచట్లేదు, మీరు నన్ను గుర్తించట్లేదు. ఎవరిని? ఆ సిస్టర్. హల్లెలూయా. దేవుడు అనేకులను ఆయనకు సాక్షులుగా మార్చుకుంటాను, సాక్షులుగా నిలబెడతాను అనేసి అని అన్నాడు. అయినా సాక్షులుగా నిలబెడతానని చెప్పినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ విశ్వాసాన్ని బట్టి నేను బహు బలంగా వాడుకుంటానని చెప్పినాడు. అది స్త్రీయే కావచ్చు, పురుషులే కావచ్చు, ఎవరైనా కాదు, నీ విశ్వాసాన్ని బట్టి. అయితే ఇక్కడ అంటున్నాడు, నాకు ఇచ్చిన గొప్ప ఈ యొక్క బాధ్యతను బట్టి నేను ఒక ఉత్తరాన్ని, ఒక లేఖనాన్ని కొరింథీయులకు రాస్తున్నాను. ఏంటది? ఏం బాధ్యత ఆయన మీద పెట్టినది అని అంటే రాజ్యభారం. హల్లెలూయా. ఈ రాజ్యభారము కలిగి ముందుకు వెళుతూ ఉండగా ఏమంటున్నాడు అంటే 2వ వచనం చూడండి ఒకసారి. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఏమంటున్నాడు చూడ, మంచి మాట. మీ మనస్సు సిద్ధమై ఉన్నది. దేనికి సిద్ధమై ఉన్నది? ఆలోచించండి. ఎందుకు మన యొక్క హృదయము సిద్ధమై ఉన్నది? వాక్యము మీ హృదయము అనేసి అని అన్నాడు. మీ అంటే గనక ఎదుటి వాళ్ళని గురించి. ఉత్తరములో పౌలు గారు కొరింథీయులతో అంటున్నాడు, మీ హృదయము, మీ సంఘము సిద్ధమై ఉన్నది. అది నాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? నేను ప్రార్థన చేయటం వలన దేవుడు నాకు దాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. మన పరిస్థితులన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఎందుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను చూడని అంటున్నాడు. అందువలన ఎప్పటి నుండి? సంవత్సరము నుండి అక్కయ్య. ఎవరు సిద్ధపడ్డారు? అక్కయ్య. అందరూ కొద్దిగా టెక్నాలజీ వాయిస్ చూస్తే కనుక టీవీ అక్కయ్య అనేసి అని ఒకటి ఉంటుంది. ఆ రోజుల్లో అక్కయ్య టీవీలు ఉండేవి. ఏంటంటే తెలుసా తెలీదా? పేర్లు ఎక్కడి నుంచో కాదండి, కొన్ని ఇందులోంచి వస్తున్నాయి, తెలుసుకోవాలి. అక్కయ్య టీవీ అంటే కనుక చిన్న టీవీ కాదు, అది కనపడ్డమే పెద్ద బీభత్సంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రేంజర్ అవుతుంది, దానంత స్క్రీన్ ఉంటుంది, స్క్రీనే దానంతది ఉంటుంది. దాని డబ్బా ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా అండి? సరే, ఈ రోజున మనం టీవీ కొనుక్కున్నామంటే సౌండ్ బార్ కొనాలి, సబ్ ఊఫర్లు కొనాలి అనేసి అన్నీ ఉన్నాయి కదా.
దానికి సబూఫర్ ఎక్కడో కాదు, దాని పైననే ఉంటుంది, టీవీ స్క్రీన్ పైననే ఉంటుంది ఊఫర్. కావాలంటే ఆన్ చేసుకోవచ్చు రిమోట్ ద్వారా, కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. హల్లెలూయా, ఆల్ ఇన్ వన్ సెట్. కానీ ఇక్కడ టీవీ గురించి అంటలేడు. ఎవరి గురించి అంటున్నాడు? ఇక్కడ మీ మధ్యలో ఒక స్త్రీ ఉంది, ఒక పురుషుడు ఉన్నాడు, ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు. మీరేం చేయాలా? సిద్ధపడిన వారిని ఇంకనూ సిద్ధం చేయండి, కానీ వారిని వెనక్కి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? చెప్పకనే, ప్రేరేపిస్తూనే, అయ్యా మీరు ఎలాగూ సిద్ధపడలేదు కనుక సిద్ధపడే వారిని సిద్ధంగా అవనియండి, సిద్ధం కానియండి. ఎవరు ఏ క్షణాన ఏ రోజున దేవుని పిలుపుంటుందో మనకు తెలియదు. ఈ రోజుల్లో దేవుడు ఎప్పుడు మనల్ని పిలుచుకుంటాడో మనకు తెలియదు. ఆయన రాకడే సమయం మనకు తెలీదు. చాలామంది అంటున్నారు 2030లో వస్తుంది దేవుని యొక్క రాకడ, 2040లో వస్తుంది, 45లో వస్తుంది. దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనం విడబడిన వాళ్ళమా, దేవునితో మనము లేపబడిన వాళ్ళమా తెలుసుకోవాలి. ఎలాగండి? మన విశ్వాసాన్ని బట్టి. ఇందాక నా ఒక సాక్ష్యం మనం విన్నాం, సిస్టర్ చెప్పింది. ఎన్నో నెలల నుండి తను బాధపడుతుంది, ఎన్నో నెలల నుండి తను కష్టపడుతుంది. హాస్పిటల్కి వెళ్ళింది, ఏమైనా జరిగిందా? డాక్టర్లు నడిపిస్తూనే ఉన్నారంట, కానీ ఏ యొక్క హెల్త్లో మార్పు లేదు. ఎప్పుడు వచ్చింది? ద రియలైజేషన్, గుర్తింపు కలగటం, నాలోనే ఏదైనా తప్పున్నదేమో అని గ్రహించుకోవటం వలన. ఏంటా తప్పు? విశ్వాసంలో నేను వెనకబడ్డా. హల్లెలూయా. ఎందులో వెనకబడ్డాను? విశ్వాసంలో నేను వెనకబడ్డం వలన నేనేమైనా చెప్పాలి, బలహీనతల్లో నేను ఓడిపోయినాను. హల్లెలూయా. అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి అనేకులు కూడా ఎలా వెనకబడ్డారు అని అంటే కనుక వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం కోల్పోయి దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయినారు. ఈ రోజుకి ఇప్పటికైనా కానీ మన సంఘంలో మనమైనా కానీ చూడండి, ఒక చిన్న సమస్య రాగానే దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు, చిన్న బలహీనత రాగానే దేవుడు నన్ను వదిలిపెట్టేసాడు. దేవుడు నేను వదిలిపెట్టలేదు, మనమే దేవుని యొక్క చేతిని విడిచిపెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, సంవత్సరం నుండి ఒకరు సిద్ధపడుతున్నారు. సంవత్సరం నుండి సిద్ధపడుతున్నారంటే వాళ్ళు ఎంతగానో ప్రార్థనలో ఉన్నారో మనం గ్రహించాలి. ఏంటంటే వాళ్ళు ఎలా ప్రార్థనలు చేస్తున్నారో మనం గ్రహించాలి, వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారో మనం గ్రహించాలి. నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు దేవుని కోసం? మరి ఈ రోజున మనం నేర్చుకునేది సిద్ధపడటము అనేసి విషయం కాదు, కానీ కృతజ్ఞత భావం. బీ థ్యాంక్ఫుల్. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, జీవించాలి. మన హృదయములో కఠినత్వాన్ని నింపుకొని దేవుని దగ్గరికి మనం అర్పణలు తీసుకొని వచ్చిన కయ్యేను ఏబేలు దగ్గర ఏం జరిగింది? దేవుడు ఎందుకు అతని యొక్క అర్పణ స్వీకరించలేదు అని అంటే కనుక ఒక్కటే రీజన్, తన హృదయము బాగా. తను తీసుకొచ్చింది మంచిదే, కానీ హృదయము బాగాలేదు కనుక దేవుడు తీసుకోలే. మన జీవితంలో మనం కూడా దేవునికి అనేకములైనటువంటివి సమర్పించుకుందాం అనుకుంటాం, కానీ ఎందుకు సమర్పించుకోలేము? దాని కారణం ఏంటిది అంటే మన హృదయము బాగాలేదు కనుక. మన హృదయం బాగాలేదు, మన ఆలోచనలు బాగాలేవు, మన క్రియలు బాగాలేవు, మన ఎంచుకునే మార్గం బాగాలేదు కనుక దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నిలబెట్టాడు అంతే. పరీక్షల్లో పడేయలేదు దేవుడు. దేవుడు ఎప్పుడు మనకు పరీక్ష ఇస్తాడో తెలుసా? నువ్వు ఆ పరీక్ష తగిన వాడవైతేనే దేవుడు నీకు ఆ పరీక్షను ఇస్తాడు, లేకపోతే దేవుడు నీకు ఆ పరీక్ష పెట్టడు. తగిన శక్తి నీ దగ్గర ఉంటేనే దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా.
అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, అకయ అనబడినటువంటి వారు గడిచిన సంవత్సరం నుండి వారు సిద్ధపడుచున్నారు. చదవండి సిస్టర్ అక్కడి నుంచి. నేను మిమ్మల్ని గురించి ఎవరి దగ్గర? కొరింథీ వారి గురించి మాసిదోనియా వారి దగ్గర నేను అతిశయ పడుచున్నాను. దేవుని స్తోత్రం. చాలండి. ఏమంటున్నాడండి? నేను కొరింథీ సంఘపు వారి గురించి నేను మాసిదోనియా వారికి సాక్ష్యం చెప్తున్నాను. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా సిద్ధపడుతున్నారు అనేసి. హల్లెలూయా. మనము మన సంఘము గురించి, మన సంఘ సభ్యుల గురించి మనం సాక్ష్యం ఇవ్వాలంట, దేవుడు చేసిన మేలులను బట్టి. మనం ఎవరిదో సాక్ష్యం కాదంట. ఏంటండి? మన సాక్ష్యమే చెప్పాలంట. దేవుడు నీకు ఏం చేసినాడో అన్నటువంటి సాక్ష్యము, మన విశ్వాసము మన సంఘపు వాళ్ళని బలపరచడానికి చెప్పాలి. ఇక్కడ మాసిదోనియా వారికి వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాడు, కొరింథీ వారికి అని అంటే కనుక వాళ్ళు ఎలా సిద్ధపడుతున్నారో చూడండి అని, వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారో చూడండి అని, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి అని. హల్లెలూయా. కనుక ఈ రోజున మనం ఎప్పటి నుంచి సిద్ధపడుతున్నాం? ఏ రోజు నుంచి మనం సిద్ధపడుతున్నాం? దేవుని గురించి మనం ఎప్పటి నుంచి ముందుకు వెళ్తున్నాం? హల్లెలూయా. నేను మీ విషయము అతిశయపడుతున్నాను. ఏమంటున్నాడండి? నేను అతిశయపడుతున్నాను. ఎందుకని అతిశయపడుతున్నాను? నేను ఎందుకు బూస్టప్ అవుతున్నాను? మీ గురించి వింటుంటే నా విశ్వాసం కూడా బలపడుతుంది, లేకపోతే ఉజ్జీవింపబడుతుంది, ప్రేరేపింపబడుతున్నాను. ఎందుకంటే మీ యొక్క ఎంచుకున్నటువంటి మార్గము అలాంటిది. అక్కయాన్ని చూస్తుంటే కనుక నాకు కూడా ఉత్సాహం కలుగుతుంది. నీకెవరిని చూస్తే ఉత్సాహం కలుగుతుంది? నీకెవరిని చూస్తే ఇంకా ముందుకి దేవుల్లో ముందుకు సాగాలనిపిస్తుంది? ఎవరిని చూస్తే నీకు దేవుల్లో ఇంకను నేను ఎలాగైతే బలపడ్డానో, నా సహోదరుడు లేదా నా సహోదరి కూడా, నా అన్ననో నా అక్కో నా చెల్లో వాళ్ళను కూడా బలపరచాలని నీకెప్పుడు అనిపిస్తుంది? హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఇన్ సమ్ పార్ట్, కొన్ని భాగాల్లో 15వ వచనం ఒకసారి చదువుదాం. 9వ అధ్యాయం 15వ వచనం చివరి వచనం. చెప్ప సఖ్యము కాని ఆయన ఎవరి గురించి? వరమును గురించి. ఏమంటున్నాడండి? చెప్ప సఖ్యము కానటువంటి వరమును గురించి దేవునికి స్తోత్రము. పౌలు గారు అంటున్నారు. ఎందుకంటున్నాడు? మొదట్లోనేమో ఏమంటున్నాడండి? నేను 2వ వచనంలో నేను అతిశయపడుతున్నాను అన్నాడు. రెండోదేమో చివరి వచనం దగ్గరకు వచ్చేవారికి దేవుని యొక్క వరమును గురించి దేవునికి స్తోత్రం అంటున్నాడు. హల్లెలూయా. చెప్పకనే ఆ యొక్క సాక్ష్యము చెప్తున్నాడు. అంటే ఎందుకు సాక్ష్యం చెప్తున్నాడు, దేని గురించి చెప్తున్నాడు? కొన్ని విషయాలు మనం చూసి ముగించుకుందాం. రోమ రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. చెప్ప సఖ్యము కానటువంటి తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినటువంటి వాడు, ఆయనతో పాటు సమస్తమును ఏంటండి? సమస్తమును ఆయనతో పాటు అప్పగింపబడినప్పుడు మనకెందుకు ఇవ్వడు? సమస్తము అంటే గనక అన్నీ ఒకటని కాదు. మనం కోల్పోయినది కావచ్చు, మన దగ్గర ఉన్నది కావచ్చు, ఎదుటి వారి దగ్గర ఉన్నది కావచ్చు, మన దగ్గర లేకపోయింది కావచ్చు. ఇక్కడ ఎందుకని పౌలు గారు అంతా అతిశయపడుచున్నాడంటే కనుక ఇక్కడ ఈ మాటను బట్టి వాళ్ళల్లో ఏమున్నదంటే, సిద్ధపడేటప్పుడు ఆ 32వ వచనం మరొకసారి చదవండి. దేవుని చేత
తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినటువంటి వాడు మనతో పాటు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటున్నాడు. ఇక్కడ ఏమని అంటూ ఉన్నాడండి మంచి మాటలు. చూడండి, మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఆయన, మన గురించి చనిపోయినది ఆయన, మన గురించి అప్పగింపబడినది ఆయన. ఎలా అప్పగింపబడినాడు? హీ హాస్ గివెన్ సమ్ ప్రైజ్. ఏంటి ఆ ప్రైజ్? ఏంటిది? ఆ విలువ ఏంటిది? ఆయన యొక్క శరీరం నలగొట్టబడటము, ఆయన రక్తము దారలై కారటము, విలువైనటువంటి తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టటము. ఇది విలువ ఆయన పెట్టింది. ఆయన పెట్టినటువంటి ఈ యొక్క విలువకు ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను అతిశయపడుచున్నా. అక్కయ్య దీన్ని గమనించినాడు గనక నేను అతిశయపడుచున్నా. మనం ఎప్పుడు అతిశయపడుచున్నాం? మనం ఎప్పుడు దీన్ని గ్రహిస్తున్నాం? నా గురించి ఆయన ఈ లోకానికి వచ్చినాడని, ఆయన నా గురించి ఈ యొక్క లోకములో నా పాపములను స్వీకరించుకున్నాడని, నా గురించి తన శరీరము కొట్టబడినదని, రక్తము దారలై కార్చబడినదని, నా గురించి తన తల మీద ముళ్ళ కిరీటం ధరించినాడని, మేకులు దిగగొట్టుకున్నాడని, బల్లెపు పోటును పొడిపించుకున్నాడని. ఏంటండి? మనం ఎప్పుడు గ్రహిస్తున్నాం ఇవన్నీ అంటే రక్షణ పొందే ముందే. రక్షణ పొందిన తర్వాత నేను రక్షింపబడ్డాను, దేవునికి స్తోత్రం కలుగునుగా. అవునండి, నేను రక్షణ పొందినాను, కానీ నేను ఎలా ఉండాలి? ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నాం మనం అందరం? కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ నేను ఎలా ఉండాలి? దేవుడు నన్ను కాపాడినందుకు దేవునికి స్తోత్రం. యోహాను రాసిన ఆ యొక్క సువార్తల్లో 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధారిగా లోకానికి వచ్చును. ఏంటండి? ఏషియా 7:14 ఏమంటున్నాడండి? అయ్యో, క్రిస్మస్ సీజన్ అండి, మర్చిపోతున్నారా ఏంటి? చూడండి ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఏమున్నదంటే ఆయన భుజం మీద అదే భారము పౌలు గారి మీద కూడా ఉన్నది, అదే భారము నీ మీద ఉన్నది, అదే భారము నా మీద ఉన్నది. కానీ దేని గురించి మనం అతిశయపడుతున్నామో తెలుసా అండి? దేవుడు చేస్తున్న మేలను బట్టి కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మనం అతిశయపడుతున్నాం. దేవుడు నన్ను ఆశీర్వదించాడు కొత్త బండి చేత, కొత్త ఇల్లు చేత, ఏంటండి, కొత్త వస్త్రాల చేత. నేను అనుకునే అన్ని దేవుడు చేస్తూ ఉంటే కనుక దాన్ని బట్టి మనము అతిశయపడుతూ ఉంటాం. మరి దేవుడు నిన్ను చూసి కూడా అతిశయపడాలి కదా, నన్ను చూసి కూడా అతిశయపడాలి కదా. ఎలా అతిశయపడతాడు? నీ సాక్ష్యము బట్టి. దేని బట్టి? నీ సాక్ష్యం బట్టి. అందుగురించేనే కదా ఇక్కడ పౌలు గారు కొరింథీ వాళ్ళ గురించి మాసిదోనియా సంఘపు వారితో అంటున్నాడు, అక్కయ్య సిద్ధపడినట్లుగా ఇంకెవరు సిద్ధపడినట్టుగా నేను చూడట్లేదు. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9:3 ఒకసారి చదువుతాం. అయితే మిమ్మల్ని గురించిన మా అతిశయము మీ విషయంలో ఏమంటున్నాడండి? ఈ విషయంలో అక్కయ్య ఎలాగైతే సిద్ధపడిందో, మేము ఎలాగైతే విన్నామో దాన్ని బట్టి మేము అతిశయపడుచున్నామో, అయితే మేము మీ విషయంలో
ఈ విషయంలో వ్యర్థము కాకుండా ఉండునట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై నీ సహోదరులను ఏంటండి ఎవరు పంపుతున్నాడు? నేను కొంతమంది సహోదరులను పంపిస్తున్నా, మీరు కూడా ఆ రకంగా సిద్ధముగా ఉండండి. హల్లెలూయా. ఎలా ఉండండి? సిద్ధముగా ఉండండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్స్. మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి, వేస్ట్ చేయకండి. మీరు సిద్ధపడండి, మీరు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. నీ యొక్క అక్కకో, నీ యొక్క చెల్లికో, నీ యొక్క తమ్ముడికో, నీ యొక్క అన్నకో, ఎవరికో ఒకరికి ఈ మాటలు చెప్పి వాళ్ళని కూడా బలపరుస్తూ ఉండండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే ఎలా రక్షింపబడ్డారు? విశ్వాసము చేత, దేవుని కృప ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది నీ వల్ల కలిగినది కాదు. ఎవరి వరము? హల్లెలూయా. అటు వరాన్ని మనం కలిగి ఉన్న తర్వాత మనం ఏం చేస్తున్నామండి? వి లెఫ్ట్ అవర్ సెల్ఫ్స్ బిహైండ్. వెనకాలే మనంతలు మనము వదిలిపెట్టేసుకున్నాం. మనంతలు మనం మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని విడిచిపెట్టేసి వెనకబడిపోయినాం. హల్లెలూయా. మనం రక్షింపబడినది ఎలాగా అంటే కనుక ఇక్కడ అంటున్నాడు, ఇగో మీరు చదవండి సిస్టర్, అది మీరు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మీరు విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు కనుక ఎవ్వడును అతిశయపడ వీలు లేదు. మరియు వీటి యందు మనము నడుచుకోవాలని దేవుడు మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వల్లనే. దేవుని స్తోత్రము. ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే. రెండింటిని ఇక్కడ హైలైట్ చేస్తున్నాడు. చూడండి, ఏ పాటలో మనము విశ్వాసం చేతనే మరియు కృపచేతనే. ఏ పాట మనం మట్టికి గమనిస్తే మనం రక్షింపబడింది కేవలము నమ్ముటని వలనైతే సమస్తము సాధ్యమే. దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్ముతే గనక నేను ఆ పని చేస్తాను అని అంటున్నాడు. నిన్ను రక్షించాలన్నా కానీ ముందుగా మనకు కావాల్సింది ఏంది? నమ్మకం. దేవుని మీద మనకి నమ్మకము, దేవునికి కూడా మన మీద నమ్మకం ఉండాలి. ఏంటని? వీళ్ళు మంచి సాక్ష్యాన్ని ఇస్తారు. ఈ రోజున ఒక చిన్న మాట చెప్తాను. ఉద్యోగం లేని వారికి ఇంటర్వ్యూ తీసుకొని ఉద్యోగం ఇస్తే ఏమని చెప్పిస్తారు? ఏంటండి? నీకు ఇచ్చినటువంటి పని నువ్వు చేస్తావు, సక్రమంగా చేస్తావు నేను ఆశిస్తున్నాను కనుక నేను నీకు ఈ యొక్క ఉద్యోగాన్ని ఇస్తున్నాను. మనము వెళ్ళినది మొదలుకొని బయటికి వచ్చేంత వరకు వాళ్ళ యొక్క నమ్మకం మీద మనము పని చేయలేకపోతే కనుక వాళ్ళు మనం ఉంచుతారా, తీసేస్తారా? ఎందుకు తీసేస్తారు? మరి దేవుడు ఇచ్చిన రక్షణ దేవుడు తీసేస్తారా? వన్స్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్. ఒకసారి రక్షింపబడిన వారు మరి రక్షింపబడాల్సిన అవసరము. కొన్ని సంఘాల్లో ఈరోజు చూస్తున్నాను, ఈ రోజున ఇక్కడ మన సంఘంలో రక్షింపబడినారు అని అంటే కనుక ఇంకా వేరే సంఘానికి వెళ్ళి ఏమంటే రక్షణ పొందినారా అని అంటే కనుక ఆ రక్షణ పొందినాను. ఏ నామంలో బాప్టిజం తీసుకున్నారు? యేసు నామంలో అంటారు, తండ్రి కుమార పరిశుద్ధ నామం. ఈ రెండు వేరు వేరు అనుకున్న వదిలిపెట్టేసి ఇప్పుడంట సంఘాలు అడుగుతున్నాయి, ఏ చర్చ్లో మీరు బాప్టిజం తీసుకున్నారు? అది చల్లదు. ఎక్కడ రాసిందండి? చెప్పండి, ఎక్కడ రాసింది?
ఒక్కసారి నువ్వు నమ్మి రక్షణ పొందితే అపోస్తుల కార్యంలో, అయ్యా నువ్వు ఎవరి చేత రక్షణ పొందినావు అని అంటే అక్కడ అంటాడు, నేను యోహానిచ్చు బాప్టిజం తీసుకున్నాను అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అపోస్తుల కార్యంలో వారి తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఊదగా వారి పరిశుద్ధ ఆత్మను పొందుకొనిరి. హల్లెలూయా. ఏమనుకున్నారు? మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే నువ్వు బాప్టిజం పొందు, తండ్రి కుమార పరిశుద్ధ నామం పొందు, లేకపోతే యేసునామం పొందు, రెండు ఒకటే. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పింది ఏంటిది అని అంటే కనుక తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్టిజం ఏమని చెప్పిండు ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క సొంత మాటల్లో. కానీ ఆ రోజుల్లో ఉన్నాయి రెండు బాప్టిజమ్స్ ఉన్నాయి. ఏంటిది అది? యోహానిచ్చు బాప్టిజము మరియు యేసు ఇచ్చు బాప్టిజం. రెండు బాప్టిజమ్స్ ఉన్నాయి కనుక నువ్వు ఎవరి చేత రక్షింపబడినావు? నేను యోహాను చేత. నువ్వు ఎవరి చేత రక్షింపబడినావు? యేసు రక్ష. ఇక్కడ రెండు వస్తున్నాయి కనుక అక్కడ ఏమొచ్చేసింది? యేసు నామం అనేసి అని వచ్చేసింది. హల్లెలూయా. యేసు నామని వచ్చింది. యేసు నామము చెప్పింది ఏంటిది అంటే తండ్రి కుమార పరిశుద్ధ నామంలో వారికి బాప్టిజం ఇస్తూ నడిపించండి. హల్లెలూయా. కనుక రక్షణ పొందినటువంటి మనము, రక్షింపబడినటువంటి మన మీద ఏమున్నది? చూడని అంటున్నాడు, మనం కృప చేతనే రక్షింపబడినము కానీ మనం ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. నా విశ్వాసం గొప్పదని చెప్పడానికి లేదు. మన విశ్వాసం గొప్పదే, నేను ఒప్పుకుంటా, గొప్ప తప్పనేసరి నేను అన్ను. మన విశ్వాసం బట్టి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే 9వ వచనంలో అంటున్నాడు చూడండి, అది క్రియల వలన కలిగినది కాదు కానీ ఎవడును అతిశయపడడానికి లేదు. అది క్రియల వలన జరిగినది కాదు. ఎలా జరిగింది? అది విశ్వాసము చేత, నమ్మకము చేత. నువ్వేది నమ్ముతావో అదే జరుగుద్ది, నువ్వేది విశ్వసిస్తావో అదే జరుగుద్ది. హల్లెలూయా. అంతేనే కానీ ఇంకోటేమి కాదు. కనుక ఈ సమయంలో మనము కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అంటే దేవుడు మనల్ని వెతికి రక్షించినాడు అనేసి 107వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదువుతాం. 107వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాటను పలుకుదురుగా. విరోధుల చేతుల్లో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడండి. మొదటి వచనం నుంచి 4 వచనాల దాకా మనం చదివినాం. ఏమంటున్నాడు? ఆయన దయాళుడు గనక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు చెల్లించాలి అన్నది కూడా కారణం ఇక్కడ ఉంది. ఎందుకు చెల్లించాలి? 2వ వచనంలో అంటున్నాడు, ఆయన నన్ను విమోచించినాడని ఒకటి. రెండోది అంటున్నాడు, ఏమంటున్నాడు? విరోధుల చేతుల్లో నుండి ఆయన నన్ను విమోచించినాడు. మూడోది అంటున్నాడు, ఉత్తరం దేశం నుండి, దక్షిణ దేశం నుండి, తూర్పు నుండి, పడమటి నుండి, ప్రతి దేశం నుండి ప్రతి ఒక్కరూ ఆయన ఏం చేయాలా? స్తుతించును గాక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించును గాక. ఆయన జనులు అంటున్నారు ఆయన నామాన్ని ఘనపరచును గాక అనేసి అంటున్నారండి. నువ్వు ఆకలి కలిగి ఉండు, దాప్పిక కలిగి ఉండు, దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడు నిన్ను బలపరిచే దేవుడే. నువ్వు కృతజ్ఞత భావం కలిగి ఉంటే కనుక దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వటం మొదలు పెడతాడు. ఒకసారి దేవుడు ఇవ్వటం మొదలు పెడితే దాన్ని తీసుకునే దేవుడు కాదు. ఏంటండి? ఇచ్చిన దేవుడు తీసుకుంటాడా? చిన్న ఉదాహరణ చెప్పి మనం ముగించుకుందాం. అబ్రహాముకి సంతానము లేక బాధపడుతున్నటువంటి సమయంలో
దాదాపుగా 90 సంవత్సరాల పైన ఆ యొక్క బహుమానము కోసం ఎదురు చూచిన తర్వాత దేవుడు తనకి సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తూ ఉండగా, ఆ పట్టణం నాశనం అవుతూ ఉండగా, అయ్యా వచ్చే ఏడాది ఈ పాటి వరకల్లా నీ చేతుల్లో ఓ శిశువు ఉంటాడు అనేసి అని చెప్పి వాళ్ళని విడిచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినటువంటి ఆ సమయంలో, ఆ క్రమంలో ఏం జరిగింది? శారా దొంగచాటును విని నవ్వింది. ఫస్ట్ నవ్వింది ఎవరు అంటే అబ్రహాం నవ్వింది. ముందు నవ్వింది అబ్రహాం, దాని తర్వాత శారా నవ్వింది. అయిపోయిన తర్వాత 99 సంవత్సరాలకి దేవుడు అబ్రహాముకి సంతాన ప్రాప్తి కలుగజేసినాడు. కలుగజేసిన తర్వాత దేవుడు తనకి ఇస్సాకు అని పేరు పెట్టినాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నీ కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని అక్కడ కనిపిస్తున్నటువంటి పర్వతము దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ తనని బలిగా అర్పించు అనేసరి చిన్న పరీక్ష దేవుడు పెట్టినాడు. ఇది పరీక్ష అండి, ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది అనేసరి మనం అనుకోవద్దు. ఏంటండి, అబ్రహాముతో జరిగింది నాకు కూడా జరగచ్చేమో అనుకోవచ్చు. జరగదండి. ఎందుకంటే అబ్రహాముకు ఉన్నంత గొప్ప విశ్వాసం నీకు నాకు. హల్లెలూయా. అయితే ఆ విశ్వాసం బట్టి దేవుడు అంటున్నాడు గనక తీసుకున్నాడు. భార్యకేమో దేవునికి బలి అర్పించేసి వస్తాననేసి అని చెప్పినాడు. ఎప్పుడు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నానని చెప్పలేదు, కానీ వెళ్తున్నానని చెప్పాడు అంతే. బాబుని తీసుకున్నాడు, కట్టలు పోగేసుకున్నాడు, గాడిద మీద పెట్టుకున్నాడు, 2 పనులను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు దేవుడు చెప్పిన దగ్గరికి. మధ్యలో వెళ్తూ ఉంటే పిల్లవాడు అడుగుతున్నాడు, ఇస్సాకు అడుగుతున్నాడు. ఈ మధ్య కాలంలో పిల్లలే కాదండి తెలివైన వాళ్ళు, అప్పటి నుండే అతి తెలివైనటువంటి పిల్లలు. మనం అనుకుంటాం మన పిల్లలు బాగా తెలివైన వాళ్ళని, అక్కడి నుంచే ఉన్నారు బాగా తెలివైనటువంటి పిల్లలు. హల్లెలూయా. అన్నీ గమనించినటువంటి ఈ యొక్క ఇస్సాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏమంటున్నాడు, తండ్రి అన్నీ బాగానే ఉన్నాయి కానీ గొర్రెది, కట్టు ఉంది, కర్రలు ఉన్నాయి, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక దేవుడు చూసుకుంటాడులే, నువ్వైతే రా అని చెప్పంగానే దేవుడు చూసుకుంటాడా? అట్టెట్ట చూసుకుంటాడు? దేవుడు ఎవరి చేత పంపిస్తాడు? దేవుడు ఎలా నడిపిస్తాడు? అక్కడ ఆల్రెడీ గొర్రె వచ్చి ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ రన్ అవ్వలే, దేవుడు చూసుకుంటాడని చెప్పంగానే. అదే అరే మీ మామ నాదని తీసుకొస్తాడు, నువ్వు రారా అని అంటే వచ్చాడా ఏడి అని వెనక్కి తిరిగి చూడటది. లేకపోతే వెనకాల ఉన్న పనులు ఎవరో ఒకరు తీసుకొస్తారులే, నువ్వైతే రా అని అంటే కనుక ఏడి ఇంకా రాలేదే, టైం అయిపోతుంది ఇంకా రాలేదే, కుతూహలం. కనుక ఎవరి మీద వేసాడు గొర్రె ఏదనంటే దేవుని మీద వేసాడు. హల్లెలూయా. అయిపోయిన తర్వాత బలిపీఠం మీద కర్రలన్నీ పేర్చి కాళ్ళు చేతులు కట్టేసి, ఎవరి అన్ని గమనించినటువంటి ఇస్సాకు గొర్రె ఏది అనేసి అడిగినటువంటి ఇస్సాకు ఎవరు కాళ్ళు కడతారు, ఎవరు చేతులు కడతారు? బల్లి అర్పించే దాని యొక్క కాళ్ళు చేతులే కదా కట్టేది. ఆ మాత్రం తెలీదా ఇస్సాకుకి? ఏంటండి, కాళ్ళు చేతులు కడుతుంటే బాబు ఇక్కడ పడుకో నీ కాళ్ళు చేతులు కట్టేస్తానంటే పండుకున్నాడు, కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. తండ్రి అంతా చేస్తున్నా కానీ ఇస్సాకు చూస్తూనే ఉన్నాడు. అంటే ఆ గొర్రె నేనేనా? హల్లెలూయా. అంటే దేవుడు ఇంతవరకు మేకలను అడిగినాడు, గొర్రెలను అడిగినాడు, ఇప్పుడు దేవుడు నన్ను అడుగుతున్నాడా? మనం కూడా అనుకుంటాం మన పిల్లలకి ఎవరికైనా కానీ బలహీన పడినప్పుడు ఆ యొక్క ఐసీయూ దాకా వెళితే మనం అనుకుంటాం ఇక అయిపోయిందిరా బాబు, వెంట మీద ఉన్నాడంటే కనుక అయిపోయింది. ఎంతమంది అన్నారు? 90% జనాలు అందరూ అంటారు వెంటిలేషన్ మీద ఉన్నాడంటే వాళ్ళ జీవితంలో జీవితకాలంలో మళ్ళీ వెనక్కి రారు.
హల్లెలూయా. మనం అనుకుంటాం నా పిల్లల పని అయిపోయింది, నేను చూస్తూ ఉండగా నా పిల్లడు అని మనం అనుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాం. కానీ అంటున్నాడు దేవుడు అక్కడ, నీ విశ్వాసం గొప్పదయ్యా. అగో గొర్రె అక్కడ ఉంది, ఆ గొర్రెను తీసుకొని నీ కుమారుని తీసుకొని వెళ్ళిపో. గొర్రెను వధించి నీ కుమారుని తీసుకొని వెళ్ళిపో. అంటే దేవుడు మనుషులను అడిగిండా ఎక్కడైనా? మరి నువ్వెందుకు అనుకుంటావు? ఏంటండి, నీకేదైనా బాధ కలిగితే నువ్వెందుకు అనుకుంటావు దేవుడు నాకు చేస్తలేడు, దేవుడు నాకు ఇస్తలేడు, దేవుడు నాకేమీ ముందుకు నడిపించడని ఎందుకు అనుకుంటావు? దేవుడు నీకు ఇచ్చే దేవుడే. ఇచ్చిన దేవుడు, ఇగో నువ్వు బాగాలేవు, నువ్వు విశ్వాసంలో స్థిరంగా లేవు, ఇగో నేను నీకు ఇచ్చిన బహుమానం నాకు ఇచ్చి, దేవుడు అనలే ఎప్పుడు ఈ మాట. దేవుడు నీకు ఇచ్చిన వరమైన కృపావరములే కావచ్చు, ఆత్మీయ వరములే కావచ్చు, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:22 నుంచి 23 దాకా ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, సంతోషం, దీర్ఘశాంత, దయాళత్వం, సాత్వికం, ఆశ, నీన, మంచితనమును, ఇవన్నీ కూడా బహుమానములే. ఏంటండి, యోవేలు 2:7 చెప్పబడినట్లుగా చిన్నపిల్లలు ప్రవశించెదరు, యవనస్తులు కలలు కందురు, కలలు కాదండి, యవనస్తులు దర్శనాలు చూసెదరు, పెద్దవారు వృద్ధులు కలలు చూసెదరు. అంటే అపోస్తలుల కార్యం 2వ వచ్చే వరకు అది నెరవేరిపోయింది అని చెప్పినవన్నీ జరిగినాయి. మరి ఈ రోజున నువ్వైనా నేనైనా మన విశ్వాసంలో మనం స్థిరంగా లేకపోతే ఆయన చెప్పింది మన జీవితంలో ఎలా జరుగుద్ది? ఏంటండి, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో నేను అతిశయపడుతున్నాను. ఎవరి గురించి? సిద్ధపడినటువంటి ఆ కాయాన్ని చూసి నేను అతిశయపడుతున్నాను. కానీ అక్కడే ఇంకో మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? మీరు కూడా అలా సిద్ధపడడానికి నేను నా యొక్క శిష్యులను పంపిస్తున్నా, కానీ సిద్ధపడిన వారిని మీరెవరు చెడగొట్టద్దు. వారి విశ్వాసాన్ని బలపరచండి, ఎంకరేజ్. చిన్న మాట చెప్తాను. ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళకి గిఫ్ట్లు ఎందుకు ఇస్తారు? రన్నింగ్ రేస్లో కానీ ఎందుకు ఇస్తారంటే వాళ్ళ గిఫ్ట్ తీసుకుంటే నెక్స్ట్ టైం నేను ఇంకా బాగా రన్ చేయాలి, బరువు బాధ్యతలు పెరుగుతాయి. హల్లెలూయా. సంఘముగా నేనేమి ఇవ్వకపోయినా కానీ ఏంటండి, నేను ఇంతవరకు మీ అందరికి గిఫ్ట్లు ఏమని ఇచ్చినానా? ఇవ్వలేదు కదా. సంఘముగా నేనేమి ఇవ్వలేకపోయినా కానీ దేవుడు మీకు అందరికీ ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. నేను ఇచ్చింది ఈరోజు బాగుంటుంది, రేపటికి వచ్చారు బోర్ కొట్టుద్ది, 3వ రోజు ఇక దాన్ని చూడడం కూడా మానేస్తారు. ఇంకా ఎంతకాలం చూస్తుంది చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెమంటో ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ డే ఓకే మా అన్న ఇచ్చినాడు, మా పాస్టర్ గారు ఇచ్చారు అనేసరి 10 మందికి చూపించుకుంటాం, ఫోటో తీస్తూ స్టేటస్లో పెడతాం. తెలియదు కదా జనాలకి. ఫోటో తీస్తాం, స్టేటస్లో పెడతాం. దాని తర్వాత రేపు దానికి కొద్దిగా దుమ్ము అట్టు తుడుస్తాం, దుమ్ము తుడుస్తాం. దాని తర్వాత దుమ్ము పడినా తుడిచేంత టైం మన దగ్గర ఉంటుంది. మనిషి ఇచ్చే గిఫ్ట్ అలాంటిది. హల్లెలూయా. అందుకే నేను ఇచ్చే గిఫ్ట్లు అన్నీ అలాంటి తెలుసా అండి? తినేసినావా మర్చిపోయినావా? ఏంటిరా గిఫ్ట్? ఏంటిది? తిన్నా, ఫుడ్డే, ఇంకోటి కాదు. ఎందుకు? ఆ దుమ్ము పట్టదు, దుమ్ము దులపడానికి అవకాశం ఉండదు, ఏముండదు. హల్లెలూయా. కనుక ఈ యొక్క సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి చిన్న చిన్న గిఫ్ట్లే కావచ్చు, పెద్ద పెద్ద గిఫ్ట్లే కావచ్చు, వాటిని జాగ్రత్తగా చూసుకొని మన విశ్వాసము చేత మనం బలం పొందుకొని ముందుకు సాగాలి. దేవుడి మాట దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తా ముగించుకుందాం.
మహోన్నత మహాగరుడ, సర్వశక్తిమంతుడ, అద్వితీయుడ, ఆది సంభూతుడ, రాజుల రాజా, ప్రభుల ప్రభువా, నిత్యుడికి తండ్రి, సమాధాన అధిపతులకు వందనాలు. తండ్రి, ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యంలో మమ్మల్ని తెలియపరిచిన దేవా మీకు వందనాలు. ఇంకనూ తేటపరిచి నడిపించండి. పౌలు గారు తన రాసిన ఎలాగైతే అఖయాన్ని గురించి సిద్ధపడినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి ఎలాగైతే తండ్రి ఉత్సాహపడినాడు, ఆనందపడినాడు, సాక్ష్యం చెప్తున్నాడు, మేమును తండ్రి నాయన ఆ విధంగా ఉత్సాహపడుటకును మా విశ్వాసము చేత మేము పొందుకున్నవన్నీ కూడా మేము కూడా సాక్ష్యం చెప్పుటకు సహాయం దయచేయండి. మీరును మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుని అయా ఎత్తబడినటువంటి వాక్యం అంచెలంచెలుగా మా యొక్క హృదయంలో నాటబడి అంచెలంచెలుగా నూరంతలుగా ప్రతిఫలం పొందుకున్నట్టుకు సహాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి స్థిరపరిచి నడిపించమన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొచ్చున్నాము తండ్రి.